బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇవాళ ప్రోమో అయితే మాత్రం ఇప్పుడే రిలీజ్ అయింది. ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, బిగ్ బాస్ లూప్ ద హూప్ అని చెప్పి ఇంకొక ఛాలెంజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఛాలెంజ్ దేనికోసం? నిన్న ఎపిసోడ్ కనుక చూసినట్లయితే మీ అందరికీ ఈ పాటికి క్లారిటీ ఉంటుంది. ముగ్గురు చీఫ్లు ఉంటారు. ముగ్గురు చీఫ్లో ఇద్దరు చీఫ్స్ కి సమానంగా వాళ్ళకి క్లాన్స్ రావడం జరుగుతుంది. అండ్ మధ్యలో ఉన్న నిఖిల్ టీమ్ లో తక్కువ మంది ఉంటారు. సో సమానంగా ఉన్న యష్మి టీమ్ అట్ ద సేమ్ టైం నైనికా టీమ్ కి కొన్ని ఛాలెంజెస్ పెట్టి అండ్ అందులో విన్ అయిన వాళ్ళు నిఖిల్ టీమ్ నుంచి ఒక క్లాన్ ని తెచ్చుకోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. అందులో భాగంగా ఇవాళ ప్రోమోలో చూపించిన టాస్క్ పెట్టిన తర్వాత సంచాలకులు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి రూల్స్ ని బ్రేక్ చేయకుండా ఎవరైతే గేమ్ ని పర్ఫెక్ట్ గా ప్రాపర్ టైమింగ్ లో కంప్లీట్ చేశారో వాళ్ళే విన్నర్ గా డిసైడ్ కాబడతారు. సో అలాగా విన్నర్ అయిందైతే మాత్రం నైనికా టీం అనే చెప్పుకోవాలి. నైనికా వాళ్ళైతే మాత్రం చాలా చక్కగా స్ట్రాటజికల్ గా ఈ గేమ్ ఆడి ఈ రోజు ప్రోమోలో చూపించిన ఛాలెంజ్ లో విన్ అవడం అయితే జరిగిందనమాట. సో అది మ్యాటర్. సో మరి వాటి ప్రోమో చూసిన మీకు ఏమనిపించింది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడంతో పాటుగా మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అట్ ద సేమ్ టైం వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్.